యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారందరూ ధన్యులు. ఈరోజు నిజంగా మనం ధన్యులం. చాలామందికి ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, పేరు ప్రఖ్యాతులుంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు. చాలామంది అనుకుంటారు, నాకు మంచి ఉద్యోగం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నాకు మంచి జీవిత విధానం లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఇది మా ఊరు కాదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, లేదా నాకు 10 మంది నాకు అండగా సపోర్ట్గా లేరు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది కాదు ప్రాతిపాదిక, ఇది కాదు. దేవుడు ఎప్పుడైతే నిన్ను పరిపాలించేవాడిగా, నీపైన అధికారిగా, దేవుని నియంత్రణలో నీవు ఉంటావో అప్పుడు నీకు ఆనందం ఉంటుంది, అప్పుడు నీకు సంతోషం ఉంటుంది, అప్పుడు నీవు ముందుకు వెళ్ళగలవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు సెంటర్గా ఉండాలి.